మనోహరాబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి వివిఎం అగ్రో కంపెనీ సమీపంలో జరిగిన మర్డర్పై యాజమాన్యం సూపర్వైజర్ను వివరణ కోరగా మాకు ఆ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని కంపెనీ యాజమాన్యం మీడియాతో తెలిపారు. సదరు దినసరి కూలీ యొక్క మరణ ఘటన తెలిసిన అనంతరం యాజమాన్యం పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని, కంపెనీలో పని చేస్తున్నందుకు గాను ఆర్థిక సాయం, దహన కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని మీడియాతో తెలిపారు. విలేజ్ కింద ఉన్న ఫ్యాక్టరీ అండి. ఇక్కడ పని స్టాఫ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వర్కర్స్ శనివారం సాయంత్రము పార్ట్ పేమెంట్లు తీసుకొని వాళ్ళు మందు దాగి చేసుకున్న చర్య ఒకరికొకరు కొట్టుకొని చనిపోయారు. అది అసలు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. కంపెనీ బయట రోడ్డు వైపు, డాంబర్ రోడ్డు వైపు జరిగింది. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి తోచిన సహాయం, కంపెనీ వారు కూడా తోచిన సహాయం చేశారు. నిన్న జరిగిన అంతిమ సంస్కారాలకు కూడా అందరూ హాజరు కావడం జరిగింది. కంపెనీ స్టాఫ్, వాళ్ళ బంధుమిత్రులు కూడా రావడం జరిగింది. నిన్న అంతిమ సంస్కారాలు కూడా అయినాయి. వారందరి చనిపోయిన అతనికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకోటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ గిట్లా కల్పించారండి మీరు లేదా? మరి